ఇక పాకిస్తాన్ భరతం పట్టడానికి భారత్ రంగం సిద్ధం చేస్తోందా? ఊహకందని శిక్ష విధిస్తామన్న ప్రధాని ప్రకటన తర్వాత క్రమక్రమంగా అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఢిల్లీలో వరుస సమావేశాలు ఇదే రకమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో 3 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్స్ కి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ప్రధాని మోదీతో ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం ముగిసింది కూడా. 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధతపై వీరిరువురు కూడా చర్చించారు. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యల్ని ప్రధానికి వివరించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ సమావేశంలో ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. తొలుత సౌత్ బ్లాక్ లో ఆర్మీ చీఫ్ తో భేటీ అయ్యారు రక్షణ మంత్రి. ఆ తర్వాత ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి కలిశారు రాజ్నాథ్. ప్రధానితో రక్షణ మంత్రి భేటీ తర్వాత మరో కీలక సమావేశం మధ్యాహ్నం 3 గంటలకి రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ భేటీ ఉండబోతోంది. రాజ్నాథ్ అధ్యక్షతన ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఉండబోతోంది. ఇవాళ ఢిల్లీలో 3 కీలక పరిణామాలు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, ఇవాళ ఈ 3 సమావేశాల తర్వాత పాక్ విషయంలో భారత్ ఏం చెయ్యబోతోంది, ఎలా వ్యవహరించబోతుందన్న దానిపై ఒక క్లారిటీ ఇవాళే వచ్చే అవకాశం ఉందా? పెహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఇటు భారత్ ఎటువంటి సైనికపరమైన చర్య తీసుకోబోతుందని చెప్పి యావత్ దేశం కూడా ఎదురు చూస్తుంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ కూడా ఎవరు ఊహించినట్లుగా మేము ముఖ్యంగా ఉగ్రవాదుల్ని శిక్షిస్తామని చెప్పి ఆయన చెప్పారు. దీనికి సంబంధించి సైనిక సన్నద్ధత, అలాగే జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీకి కాసేపటి క్రితం వివరించారు. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో సుమారు 40 నిమిషాల పాటు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు సౌత్ బ్లాక్లో రక్షణ శాఖ కార్యాలయంలో ఇటు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఆయన పర్యటించి వచ్చారు 2 రోజుల పాటు. సో అక్కడ ఉన్న భద్రతా పరిస్థితులు, సైనికుల సన్నద్ధత, వీటన్నిటికి సంబంధించిన విషయాల్ని రాజ్నాథ్కి వివరించారు. రాజ్నాథ్ సింగ్ ప్రధానిని కలిసి నిన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా రాజ్నాథ్ సింగ్ని కలవడం జరిగింది. సో త్రివిధ దళాలు ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయి, అలాగే ఉగ్రవాదుల ఏరివేతకు ముఖ్యంగా ఇటు పీఓకేలో ఉన్న ఉగ్ర శిబిరాలను నాశనం చేయడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు, అలాగే సైనిక పరంగా ఏ విధమైన సన్నద్ధతను త్రివిధ దళాలు కలిగి ఉన్నాయన్న విషయాల్ని ప్రధాని మోడీకి వివరించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ మధ్యాహ్నం డిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ముఖ్యంగా రక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఈ స్టాండింగ్ కమిటీ చర్చించబోతుంది. అలాగే ఈరోజు ఒక పెద్ద రఫేల్ డీల్ కూడా ఫ్రాన్స్తో భారత్ చేసుకోబోతోంది. భారత సైనిక సంపత్తి మరింత పెరగబోతోంది. 26 రఫేల్ ఫైటర్ జెట్స్ని 63,000 కోట్లతో ఇటు భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయబోతోంది. దీనికి సంబంధించి వర్చువల్గా కూడా ఒక ఒప్పందం ఫ్రాన్స్తో భారత్ కుదుర్చుకోబోతోంది. సో పాక్తో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో అటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సైనిక పలగాలపైన కాల్పులు కూడా పాక్ సైనికులు జరుపుతున్న పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో. సో ఈ అంశం పైన కూడా ప్రధాని దృష్టికి రాజ్నాథ్ సింగ్ తీసుకెళ్లి ఎటువంటి సైనికపరమైన చర్యకు మనం సిద్ధం కావాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. రైట్ గోపీకృష్ణ.